హాయ్ వచ్చింది. సో హాయ్ గైస్, మనం ఈ టెంపుల్ ఛాలెంజ్ లోకి అయితే ఈ రోజు మనం ఊర్వశి హైవే పైన ఉన్న కుమారస్వామి టెంపుల్ కి అయితే విజిట్ చేస్తున్నాము. సో రెగ్యులర్ గా వచ్చేదాన్ని, ఈ మధ్య రావలేదు. సో మళ్ళీ చాలా డేస్ తర్వాత విజిట్ చేస్తాం, చాలా మంది చూసొద్దాం. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పైన ఉంటది టెంపుల్, ఇక్కడ పక్కన ఇంకో టెంపుల్ ఉంది, చాలా పైకి అనమాట కొండపై. వచ్చేసింది బాబాయ్. అట్ లాస్ట్ వీ హ్యావ్ రీచ్డ్. ఇక్కడ ఒక్కైతే ఓపెన్ లో ఉంది, సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది కుమారస్వామి ఆలయం అనమాట. ఇది ప్రదక్షిణలు చేసేది, ఇలా వచ్చి ఇలా చేయాలి. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ చేశారు, ఫుల్ గా మార్చేశారు. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇలా లేదు, కంప్లీట్ గా చేంజ్డ్. ఇక్కడ కూడా పక్కన మనకి కుమారస్వామి విగ్రహం ఉండేలా ఉంటది. ఈ గేట్స్, ఈ స్టెప్స్ ఇవన్నీ కొత్తగా చేశారనమాట, ఇంతకు ముందు అయితే లేదు. దిస్ ఇస్ ఇన్సైడ్. సో ఇంతకు ముందు ఈ రూమ్ అవి ఏం లేవు, కొత్తగా కట్టించారనమాట. లోపల మనకి విగ్రహం అయితే ఇలా ఉంటది. ఇదంతా పై గుడి. సో అటు కూడా ఉంటాయి, సో అటు కూడా మనం వెళ్ళిపోదాము. సో పైన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ అంతా మనకి ఇలా ఉంటది. ఇక్కడ మనకి గణేష్ విగ్రహం అండ్ పరమేశ్వరుడు, శివుడిది, రాజరాజేశ్వరి దేవి. సో ఇక్కడైతే ఎలా ఉంటది అనమాట. ఇక్కడ విగ్రహాలు కూడా, ఇది కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇంతకు ముందు అయితే ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఇది లోపల టెంపుల్. ఇక్కడ పైన అయితే ఎలా ఉంటది, చాలా పీస్ఫుల్ యాక్చువల్లీ. అండ్ చాలా జనాలు కూడా వస్తుంటారు, ఫుల్ నిండిపోతుంది టెంపుల్ కూడా. ఇక్కడ కుమారస్వామికి అయితే ఇంకా ఎవ్రీ ట్యూస్డే అయితే ఇంకా జనాలు మామూలుగా ఉండరు. చాలా ఫేమస్ కుమారస్వామి పండుగ కూడా వచ్చేద్దాం మనకి నెక్స్ట్ మంత్ లో. ఇంకా టైం అయితే ఇంకా జనాలు సోలాలు వేసుకొని ఇంకా ఫుల్ గా ఉంటారు అనమాట జనాలు అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు అనమాట. నవగ్రహాల పూజ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. పైన రైట్ టాప్ ఆఫ్ ద హిల్ ఇది మనకి కుమారస్వామిది మెయిన్. ఇదంతా రీసెంట్ గా కట్టింది ఇది మొత్తం. లోపల కుమారస్వామి విగ్రహం అయితే మనకి ఇలా ఉంటది అనమాట. సో ఈ పైనుంచి చూస్తే అయితే ఇక మొత్తం మనకి ఇలా కనిపిస్తుంది. ఇది మనకి హైవే, మీరు చూస్తున్నారు కదా ట్రాఫిక్ వెళ్తుంది, అది హైవే అనమాట మనకి. సో ఈ పైన మొత్తం మనకి ఇలా కనిపిస్తుంది, డిమార్ట్, ఊర్వశి డిమార్ట్. ఇంకా సో పైకి అయితే ఇలా ఉంటది అనమాట. ఎగ్జాక్ట్ గా పై టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ కూడా చాలా మంది వస్తూ కూడా ఉంటారు. సో ఈ క్లాస్ మనం ఇక్కడికి కూడా వచ్చాం. సో ఈ రోజు నా ఈ టెంపుల్ విజిట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటే సబ్స్క్రైబ్.